హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను గుంటూరు మరియు గోదావరి స్పెషల్స్ అయితే చూపిస్తున్నాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అనమాట. దీనికోసం ఒకసారి రెడీ చేసి పెట్టుకున్నాను. రెండాట్లకి సంబంధించినట్టు అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, కొబ్బరి ముక్కలు, కొంచెం చింతకాయ పచ్చడి అనమాట. గుంటూరులో ఎక్కువగా ఏంటంటే అన్నం మిగిలిపోయినప్పుడు లేదా పులిహోర చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కువగా ఇలాంటి చింతకాయ పచ్చడితో పులిహోర చేసుకుంటారనమాట. గోదావరి స్పెషల్కి ఇది ఏంటంటే కొబ్బరిపాలు ఉప్మా అనమాట. దానికి 2 గ్లాసులు రవ్వ, బియ్యపు రవ్వ ఉంటుంది కదా, రవ్వ అయితే తీసుకోవాలి. ఫస్ట్ ఈ చింతకాయ పచ్చడిని మిక్సీ వేసుకోవాలండి. ఇది ముడి పచ్చడి, గట్టిగా ఉంటుందన్నమాట. కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఆ తర్వాత ఒక కొబ్బరి చెప్పుకి తీసుకున్నాను అనమాట. 2 గ్లాసులు వాటర్, పెద్ద గ్లాసుతో 2 గ్లాసులు పాలు అయితే వచ్చాయన్నమాట. ఇప్పుడు ఈ రవ్వని కొంచెం రోస్ట్ చేసుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. ఒక ప్యాన్ తీసుకొని కొంచెం లైట్గా రోస్ట్ చేసుకోండి. ఈ విధంగా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట, లేదంటే మాడుతుందన్నమాట. ఇదైతే చాలా చాలా బాగుంటుంది, టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది అనమాట. ఈ కొబ్బరిపాలు ఉప్మా చాలా బాగుంటుంది, మోస్ట్లీ చాలామంది చేసుకుంటారు అక్కడ. సో చూసారు కదా, ఈ విధంగా వేగే వరకు కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అయితే ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నాను పులిహోర తాలింపు వేసుకోవడానికి. నేను దీనికోసం ముందు ఆయిల్ వేసుకొని మనం పులిహోర ఎలా చేసుకుంటామో అలాగే సేమ్ అనమాట. తాలింపు గింజలు అన్నీ వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అల్లం ముక్కలు వేసుకుంటే ఏ పులిహోర అయినా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మనకి టెంపుల్ స్టైల్లో పులిహోర టేస్ట్ అనేది వస్తుందన్నమాట. టెంపుల్ స్టైల్ పులిహోర అయితే ఇంకా వేరుగా చేస్తారు, దానికి మసాలా వేరుగా ఉంటుంది. ఈసారి అది చేసి చూపిస్తాను మీకు. సో రాత్రి అన్నం మిగిలిపోయింది, అందుకని రెసిపీ చేయాల్సి వచ్చింది, మీకు షేర్ చేస్తున్నాను అనమాట. కొంచెం అన్నంతో పాటు కొంచెం ఉప్మా అయితే చేస్తున్నాను, టిఫిన్కి ఇంక సరిపోతుందిలే అని చెప్పి. వేరుశనగ గుళ్ళు, అల్లం ముక్కలు వేసేసుకొని, కరివేపాకు వేసేసుకొని, మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగువ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. పులిహోరకి చాలా చాలా టేస్ట్ వస్తుంది. ఈవెన్ పప్పుచారుకైనా కూడా ఇంగువ వేయడం వల్ల టేస్ట్ మరింత అవుతుందన్నమాట. కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసేసుకొని బాగా రోస్ట్ చేసేసుకోవాలి. ఇందులోనే పసుపు, ఉప్పు వేసేసుకొని కొంచెం బాగా రోస్ట్ చేసేసుకుంటే బాగుంటుంది. చాలామంది రకరకాల పులిహోరలు చేస్తూ ఉంటారు కదా, చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, మనం చేసుకోవాలి. కానీ ఉసిరికాయ పులిహోర, చింతకాయ పులిహోర, మామిడికాయ పులిహోర, ఇలా చింతకాయ పచ్చడి పులిహోర, లెమన్ పులిహోర, ఇలా చాలా చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట. ఇదైతే గుంటూరులో ఎక్కువగా చేసుకుంటారు, చింతకాయ ముడి పచ్చడితోటి ఈ విధంగా చేస్తారనమాట. మా హస్బెండ్కి చాలా ఇష్టం, అప్పుడప్పుడు చేయమని అడుగుతారు, నేను చేస్తూ ఉంటాం. ఎక్కువగా మేము ముద్దపప్పులో పిల్లలకి ఎక్కువగా పెడుతూ ఉంటారు గుంటూరులో. పిల్లలకి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది, ఈ ముడి పచ్చడి కొంచెం బాగుంటుంది కదా, పుల్ల పుల్లగా తింటారనేసి. ఈ విధంగా తాలింపు వేసేసుకున్నాక మొత్తం అంతా కూడా కలిపేసుకోవడమే అనమాట. ఇప్పుడు ఈ పేస్ట్ ఉంది కదా, మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా అందులో వేసేసుకోవాలి. పులుపు, ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకొని కలుపుకోవడమే, అంతే అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఏమాత్రం తీసిపోదనమాట. ప్రసాదం పులిహోరకి చాలా అద్దరిపోతుంది. అయితే ఈ పేస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేశాను కదా, కొంచెం నీరుగా లేకుండా కొంచెం ఈ విధంగా దగ్గర పడేదాకా స్టవ్ మీద ఉంచేసి, అదే మనకు పలుచగా ఉందనుకోండి, ఇంకా మనం ఈ విధంగా మిక్సీ వేయక్కర్లేదు. మామూలుగా మనం ఏంటంటే కొంచెం మరీ ఇంత ఎక్కువ వాటర్ వేయక్కర్లేదు, లైట్గా వేసేసుకొని మిక్సీ వేసుకొని సరిపోతుంది. పలుచుకుంటే ఇంకా అసలు అవసరం లేదనమాట. కొంచెం ముడి పచ్చడి కదా, అందుకని చెప్పి నేను ఈ విధంగా వేసి కలిపేసుకున్నాను, ఇంక ఇంతే అనమాట. చాలా బాగుంటుంది, టేస్ట్ అదిరిపోతుంది. ముద్దకి ఈ పచ్చిమిరపకాయ తీసుకొని తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి అయితే ట్రై చేయండి, ఇదైతే గుంటూరు స్పెషల్, సూపర్గా ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడైతే ఉప్మాకి రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఈ ఉప్మాకి ఒక ప్యాన్ తీసేసుకోండి. ఉప్మాకి మనం ఎలా చేసుకుంటామో అలానే ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు గింజలు అన్నీ వేసేసుకోవాలి. ఉప్మాలోకి కూడా మనం అల్లం ముక్కలు వేస్తాం కదా, అందుకని రెండాట్లకి ఒకేసారి కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ వేసేసుకోండి. జీడిపప్పులు కూడా వేసుకోండి, బాగుంటుంది. అన్నీ కూడా వేరుశనగ గుళ్ళు అన్నీ వేసేసుకోండి. నేనైతే వేరుశనగ గుళ్ళు వేసాను అనమాట. ఇంక ఇవన్నీ కూడా కొంచెం బాగా రోస్ట్ అయ్యాక కరివేపాకు, పచ్చిమిరపకాయ ఇవన్నీ కారానికి సరిపడా వేసేసుకొని వేయించుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ రవ్వను వేయించుకున్నాం కాబట్టి పొడిపొడిలాడుతూ చాలా బాగా వస్తుందన్నమాట. ఈ వాటర్ బదులు మనం ఈ కొబ్బరిపాలు యాడ్ చేస్తాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. కొబ్బరి హెల్త్కి చాలా మంచిది, చింతకాయ కూడా చాలా మంచిది. ఈ రెండు మెయిన్ సిమిలర్గా మనకి ఇమ్యూనిటీ డెవలప్ చేస్తాయి అన్నమాట.
చాలా చాలా మంచిదనమాట. కొబ్బరికాయలు ఎప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగానే కాకుండా ఇంకా గోదావరి సైడ్ ఏంటంటే కొబ్బరి పాలు పులావ్‌లా చేస్తారనమాట. కొబ్బరి పాలు రైస్ అంటాము. చాలా బావుంటుంది. అదైతే చికెను, మటను కాంబినేషన్‌లో అద్దిరిపోతుంది. మెయిన్‌గా చికెన్ అనమాట. అలా కూడా చేస్తారు. సో, నేను రవ్వ ఉంది కదని చెప్పి వినాయక చవితికి తెచ్చినవన్నీ కూడా ఇలాగా ఈ విధంగా అన్నీ కూడా నేను సరుకులు వేస్ట్ చేయననమాట ఏది కూడా. రవ్వ మిగిలింది కదా! ఇలా చేద్దామని చెప్పేసి చేస్తున్నాననమాట. ఇలాగ 2 గ్లాసులు చిన్న టీ గ్లాస్‌కి ఒక పెద్ద గ్లాస్ కొలత కదా! కొంచెం తగ్గించి వేశాననమాట. 2కి కొంచెం తగ్గించాను. 2 టీ గ్లాస్‌కి 2 పెద్ద గ్లాసులు కొలతకి కొంచెం తగ్గించి ఇది కొంచెం ఓ పావు తగ్గించి వేశాను. మరి ముద్ద అయిపోకుండా అనమాట. ఇలా వేసేసుకొని ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న రవ్వ ఉంటుంది కదా! దగ్గర పడే వరకు వేసుకొని ఉడకపెట్టుకోవడమే అనమాట. మనకిది ఉడకగానే కొంచెం ముద్దగా అనిపిస్తుంది. ఆరాక బాగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. చాలా బావుంటుంది. సూపర్‌గా ఉంటుందనమాట. అంతేనండి. ఇంకోటేంటంటే వినాయక చవితికి బియ్యం పిండి కూడా తెచ్చారు కదా! దాంతో అయితే మొన్న చెక్కలు చేశాను కదా! అలాగా మనం ఈ పండుగలొచ్చినప్పుడు మరీ తక్కువ తక్కువ తెచ్చుకోలేము. ఒక కేజీ ప్యాకెట్స్ తెచ్చుకుంటాము. ఆ కొంచెం అయిపోయాక మిగతాది ఇంక అలా ఉంచేయకుండా నిల్వ ఉంచకుండా ఏదో ఒకటి చేసేస్తాననమాట. సో, ఆ బియ్యం పిండితో చెక్కలు చేశాను. రవ్వతో అయితే నేను పోయినసారయితే పులిహోర చేశాను. ఈసారయితే ఇలా చేశాననమాట. రవ్వ ఉప్మా చేసేసాను. టేస్ట్ చాలా బావుంటుంది. ఒకసారైతే ట్రై చేయండి. అన్నట్టు ఈ రెసిపీస్ ఎవరికైనా తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకింతేనండి. కొంతసేపు ఆగితే చాలా పొడి పొడిలాడుతూ భలే ఉంటుందనమాట. కమ్మగా ఉంటుంది ఉప్మా అయితే మాత్రం. పులిహోర కూడా చాలా బావుంటుంది. ఒకసారైతే ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి. హైప్ ఆప్షన్ ఉంటుంది. హైప్ కూడా చేయండి. మీకు గనుక నచ్చితే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లేలిస్ట్ చెక్ చేయండి. మీకు వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.